అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసినటువంటి శానిటరీ వర్కర్స్ అందరికీ స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ఈ 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన మీ అందరూ, ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పి కమిషనర్ దగ్గర నుండి ఎంహెచ్ఓ వరకు శానిటరీ సూపర్వైజర్ అందరికీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కి, శానిటరీ సెక్రటరీస్ అందరికీ, అదేవిధంగా శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా, అంటే రూట్ లెవెల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఇంత పకడ్బందీగా క్రమశిక్షణతో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం బహుశా మన నెల్లూరు నగరపాలక సంస్థ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఎప్పుడైనా ఈ విధంగా పిలిచి మీకు ట్రైనింగ్ సెషన్ పెట్టారా? లేదు కదా. పెట్టిన ఏదో కొంతమందికి పిలిచి పెట్టుండొచ్చు, కానీ ఇన్ని వందల మందికి, ఇంతమంది సెక్రటరీస్ కి ఇంత సిస్టమేటిక్ గా శిక్షణ ఇవ్వడం అనేది బహుశా జరిగి ఉండదు. కాబట్టి మీరు ఇది మంచి అవకాశం. మీరందరూ ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అయితే మన కష్టానికి తగినటువంటి ఫలితం రావడం లేదు. మనం ఎంత కష్టపడి పనిచేసినా మీ అందరూ తెలుసు, టీవీల్లో, సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో చూస్తే దోమలు బాబాయ్ దోమలు అంటారు. ఈ రోజు పేపర్ వచ్చిన నగరం అంతా చెత్త కుప్పలే అంటారు. కానీ ఫీల్డ్ లెవెల్లో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మీకు తెలుసు. మీరు చేస్తున్న పనిని చూస్తున్న నాకు తెలుసు, లేదా మా పై ఆఫీసర్లకు తెలుసు. ఈ విధంగా ప్రతిరోజు మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నా కూడా దానికి తగినటువంటి ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే, ముందు ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం, రెండవది మన వర్కర్స్ లో కూడా కొంతమంది నిజంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, క్రమశిక్షణతో ఉంటున్నారు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మీరు డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారు, మీరు వెళ్ళిన వెంటనే మళ్ళీ రోడ్డు పైన ఎవరు చెత్త కవర్లు వేస్తున్నారు, గార్బేజ్ పడేస్తారు, డ్రైన్స్ లో మిగిలిపోయిన అన్నము, కూరలు, లేదా మిగిలిపోయినటువంటి ఇంట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే డ్రైన్ లో పడేస్తారు. సో మనం ఎంత కష్టపడి పనిచేసినా ప్రజల్లో అవగాహన లేకపోవడము, మీలో కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల అనుకున్నటువంటి విజిబుల్నెస్ మనకి ఇంకా కనిపించడం లేదు. దానికోసం మీ అందరికీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ప్రతి ఏటా భారతదేశం ఉన్నటువంటి అన్ని నగరాలను తీసుకొని అన్ని నగరాల్లో శానిటేషన్ ఎంత బాగా ఉంది, ఎంత బాగా వీళ్ళు చేస్తున్నారు, 100% ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు లేదా, చెత్తను సేకరించేటప్పుడు దాన్ని తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేస్తున్నాం లేదా, అసలు తడి చెత్త పొడి చెత్త అంటే ఏమిటి, అసలు ఎందుకు వేరు చేయాలి, వేరు చేయడం వల్ల లాభం ఏంటి, వేరు చేయకపోతే కలిగే నష్టం ఏంటి అనే అవగాహన చాలా మందికి లేదు. మీలో కూడా చాలా మందికి ఉండదు. అంతే కదా. మనం పని చేసేటప్పుడు ఆ పని వల్ల జరిగే లాభాలు తెలిసి ఉండాలి, ఆ పని చేయకపోతే వచ్చే నష్టాలు కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మనం అది చేయాలా లేదా నిర్ణయించుకుంటాం. ఎప్పుడైతే దానివల్ల లాభం ఉందో అనుకుంటామో అప్పుడు ఆ పని చేస్తాం. నష్టం ఉంది అంటే ఆ పని చేయం. అంతే కదా. విజ్ఞత కలిగిన ఏ మానవుడైనా చేసేటువంటిది ఇదే. అందుకోసం మీకు క్షేత్రస్థాయిలో పనిచేసి మీ అందరికీ ఈ మంచి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఉపయోగించుకోండి. అందరూ శ్రద్ధగా వినండి. వినడమే కాదు, విని దాన్ని ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని అమలు చేయండి. వినడం ఒక ఎత్తు అయితే, దీన్ని ఫీల్డ్ లెవెల్లో మీరు పనిచేస్తే మీ వార్డుల్లో, మీ డివిజన్స్ లో, సచివాలయ పరిధిలో దీన్ని అమలు చేయడం అనేది చాలా చాలా కీలకం. ఆ విధంగా మీరు అందరూ పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కార్యక్రమానికి వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.